హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్. సో ఫైనల్గా అయితే టీఎస్పీఎస్సి సభ్యుల యొక్క చైర్మన్ అయితే సభ్యుల యొక్క రాజీనామాని గవర్నర్ అయితే ఆమోదించడం జరిగిందండి ఈరోజు ఇప్పుడే. సో టీఎస్పీఎస్సి చైర్మన్ సభ్యుల రాజీనామాలను గవర్నర్ తమిళిసై ఆమోదించారు. రాజీనామాలను ఆమోదించాలని తమకు అభ్యంతరం లేదని ప్రభుత్వం గవర్నర్కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గవర్నర్ ఆమోదముద్ర వేసినట్లు తెలుస్తుంది. దీంతో టీఎస్పీఎస్సి నూతన చైర్మన్ సభ్యుల నియామకానికి లైన్ క్లియర్ అయింది. కొత్త సభ్యుల నియామకం తర్వాత నోటిఫికేషన్లపై స్పష్టత రానుంది. సో ఇప్పుడు ఆల్రెడీ ఏంటంటే మనకున్న టీఎస్పీఎస్సీలు ఏంటంటే 10 మెంబర్స్ సభ్యులు ఉండాలన్నమాట. ఒకరు చైర్మన్ అంటారు, మొత్తం 11 మంది ఉండాలి. కానీ ప్రజెంట్గా ఏంటంటే మన టీఎస్పీఎస్సీ బోర్డులో కేవలం 5 మాత్రం ఉండడం జరిగిందనమాట. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే ఇమ్మీడియట్గా రిమైనింగ్ 5 మెంబర్స్ వాళ్ళతో పాటు కనుక చైర్మన్ని నియమించినట్లయితే సో మనకి ఇప్పుడున్న చాలామంది కూడా గ్రూప్ 4 రిజల్ట్స్ గురించి వెయిట్ చేస్తారు. జిఆర్ఎల్ లిస్టు, అదేవిధంగా ఏడబ్ల్యూ కానీ, ఏఈ కానీ, పాలిటెక్నిక్ లెక్చరర్ కానీ, సో వీటికి సంబంధించిన అన్ని రిజల్ట్స్ కూడా చైర్మన్ లేకనే అవుతుందండి. సో నాకు తెలిసి ఈ మంత్ ఎండింగ్ కల్లా కంప్లీట్గా అట్లీస్ట్ జరిగిన ఎగ్జామ్స్ కన్నా రిజల్ట్స్ అయితే వస్తాయి ఖచ్చితంగా. సో హోప్ ఫర్ ది బెస్ట్ అనమాట. నోటిఫికేషన్ల సంగతి అయితే మేబీ డిలే అవ్వచ్చు అండి, ఎందుకంటే మనకి లోక్సభ ఎలక్షన్స్ ఎలక్షన్ కోడ్ కనుక ఫిబ్రవరిలో కానీ వచ్చినట్లయితే మేబీ అవైతే లేట్ అవ్వచ్చు. కానీ రాసిన ఎగ్జామ్స్కి అయితే ఖచ్చితంగా అతి త్వరలో ఈ మంత్ ఎండింగ్ కల్లా గ్రూప్ 4 జిఆర్ఎల్ కానీ, సో ఏడబ్ల్యూ కానీ, ఏఈ కానీ, పాలిటెక్నిక్ లెక్చరర్స్ కానీ, సో వీటికి సంబంధించి అయితే మనం జిఆర్ఎల్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. సో ఇది లేటెస్ట్ అప్డేట్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మీరు రైల్వే ప్రిపరేషన్ కనుక అవుతున్నట్లయితే వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి రైల్వేకి సంబంధించి కంప్లీట్గా వీడియోస్ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయండి. థ్యాంక్ యూ.